నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో నాన్ వెజ్తో చేసుకునేటప్పుడు ఎక్కువ మనం ఏంటంటే సింగిల్గానే చేసుకుంటుంటాం. అలా కాకుండా ఏదైనా కాయగూరతో కూడా చేసుకుంటే రుచి బాగా వస్తుంది, కొంచెం డిఫరెంట్గా కూడా వస్తుంది. అలాంటి డిష్ నేను ఈరోజు ఒకటి మీకు పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే దోసకాయ రొయ్యల కూర. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో దోసకాయను మనం ఎప్పుడైనా కట్ చేసుకునే వెంటనే ఒకసారి చిన్న ముక్క టేస్ట్ చేసి ఆ తర్వాత చేసుకుంటే అది ఒకవేళ చేదుకుంటే అంటే అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటుంది. సో అలా కాకుండా చూసుకొని చేసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు కూడా నమ్మడానికి వీల్లేదు. దోసకాయ మనకు ఎప్పుడు కమ్మగానే ఉంటుందని చెప్పేసి. ఓకే, ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా రొయ్యలు విడిగా వేయించేసి పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, సో దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, సో వీటిని ప్యాన్లో వేసేసి కొంచెం మనం విడిగా వేయించేసి పక్కన పెట్టుకొని లాస్ట్లో యాడ్ చేసేసుకున్నాం. సో లేదంటే ఒక బౌల్లో దీని ముందుగా మనం కొంచెం ఉప్పు, పసుపు, వీలైతే కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొద్దిగా నిమ్మరసం పిండేసి కాసేపు అలా పక్కన పెట్టేసుకొని ఎండింగ్లో మనకు డిష్ ఎండ్ అవుతుంది అనుకునే టైంలో మనం యాడ్ చేసుకున్న రొయ్య అనేది మనకు కొంచెం తొందరగానే ఉడికిపోతుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం నిమ్మరసం కూడా ఉంటే కొంచెం ఆ పులుపుతో బాగుంటుంది ముక్క. ఓకే, సో దోసకాయతో ఉండే కొంచెం ఆ పులుపు అనేది బాగుంటుంది. జనరల్గా ఏంటంటే మనం ఇలా రొయ్యలు కానీ లేకుంటే పీతలు, చేపలతో చేసుకున్నప్పుడు చింతపండు గుజ్జు ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా పులుపు కొరకు. సో ఇక్కడ మనకు దోసకాయలో ఉండే పులుపు దీనికి సరిపోతుంది మనకి, కాబట్టి మనం ఇక్కడ టమాటా కూడా ఏమీ వాడట్లేదు. సో కొంచెం గ్రేవీ కావాలనుకున్నప్పుడు కొంచెం టమాటా పేస్ట్ మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎండింగ్లో కొద్దిగా చింతపండు గుజ్జు కొంచెం పుల్లగా ఉండాలి అనుకుంటే. దోసకాయ మరీ ఎక్కువగా పుల్లగా ఉండదు కదా, ఒక మోస్తారుగా ఉంటుంది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది మనం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసాం కదా. సో ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే ఆ లోపల వరకు కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా పోతాయి అన్నమాట. సో కాబట్టి ఇలా వేయించుతున్నాను నేను ముందుగా. సో స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసి మనం వేయించుకున్న రొయ్యలు దీన్ని మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఓకే, సో రొయ్యలు మనకు వేగిపోయాయి. ఇది కాసేపు పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చేసేసుకున్నాం. మళ్ళీ ఇంకొంచెం నూనె యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో కొద్దిగా పోపు దినుసులు, సింపుల్ మెథడ్లోనే చేస్తున్నాను, ఈజీగానే చేసుకునే విధంగా.
కాంబినేషన్ అనేది కొంచెం మనం ఇక్కడ రొయ్యతో దోసకాయని తీసుకున్నాం. ఓకే, సో కొంచెం దూరగా వేగాలి ఈ పోపు అనేది. పోపు లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ పోపు కొంచెం అక్కడక్కడ తగ్గుతుంటే బాగుంటుంది. చాయిస్ అది మీకు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, సో ఈ కొంచెం మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఓకే, సో మసాలా కర్రీ ఇలాంటివి చేసుకోవట్లేదు కాబట్టి బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు. ఓకే, సో ఇవి మనకు వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఈ నాన్ వెజ్లో స్పెషల్గా మనకు ఈ సీ ఫుడ్ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. అంటే కొంచెం అది స్మెల్ ఉంటుంది కదా, అది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మొత్తం పోయి మనకు డిష్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. ఓకే, సో ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కారం, అలాగే డిష్కి సరిపడా ఉప్పు. ఇది ఒక్కసారి అలా కలిపేసి వీటితో పాటుగా దోసకాయ ముక్కలు, సో ఇది వాటర్తో నిండి ఉంటుంది కదా, ఎక్కువ వాటర్ ఉంటుంది దీంట్లో, వాటర్ వెజిటేబుల్ టైప్లో తొందరగానే మనకు మగ్గిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇది మగ్గేప్పుడే సో దీంట్లో మసాలా పొడులు కూడా యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి అంటే ఈ దోసకాయ ముక్కలు కూడా పట్టేస్తుంది ఉడికేప్పుడు. జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, కొంచెం పుదీనా, మరీ ఎక్కువగా వేయకూడదు, పుదీనా కొంచెం అయితే సరిపోతుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, చెప్పాను కదా, కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలనుకుంటే కొంచెం టమాటా పేస్ట్ కానీ చింతపండు గుజ్జు కానీ వేసుకుంటే మనకు గ్రేవీ ఎక్కువగా వస్తుంది. లేదు కొద్దిగా మసాలా బేస్లో కూడా కావాలి అనుకుంటే కొబ్బరి నువ్వులు కానీ, కొబ్బరి పల్లీలు కానీ, లేదా కొబ్బరి గసగసాలు, ఈ కాంబినేషన్లో ఏదైనా మనం దూరగా వేయించేసుకొని పేస్ట్లా తయారు చేసి వేసేసుకుంటే మీకు కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే, సో ఇవి ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా విడిగా వేయించి పెట్టేసుకున్న రొయ్యలు కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తాం. ఓకే, బాగా కలిపేసి మనం కొద్దిసేపు మూత పెట్టి మగ్గిచ్చేస్తే ఆ దోసకాయ ముక్కల్లోకి అలాగే ఆ రొయ్యల్లోకి కూడా మనం దీంట్లో యాడ్ చేసుకున్న మసాలా పొడుల తాలూకు ఫ్లేవర్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో మూత పెట్టేసి మనం మగ్గిచ్చేద్దాం ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు. ఓకే, సో ఇక్కడ ఇలా ఇది మగ్గుతూ ఉంటుంది. ఓకే,
సో మన డిష్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మంచి స్మెల్ వస్తుంది. సో దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. సో ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, సో పైనుండి కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో వేడివేడిగా దోసకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. దోసకాయ రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ 1, రొయ్యలు 1/2 kg, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 2 టేబుల్ స్పూన్లు. దోసకాయ రొయ్యల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా రొయ్యల బౌల్లో ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె పోసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, కారం, ఉప్పు, దోసకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మగ్గించుకొని తర్వాత అందులో వేయించుకున్న రొయ్యలు వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే దోసకాయ రొయ్యల కూర రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో దోసకాయతోనే కాకుండా మీకు నచ్చిన వెజిటేబుల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పియర్తో ఒక బర్డ్ షేప్ తయారు చేస్తున్నాను. మనకు సీజనల్ దొరికే వెజిటేబుల్ ఫ్రూట్స్తో మనం కావాల్సిన డిజైన్ని తయారు చేసుకోవాలి. ఓకే, ఒక స్లైస్లా తీసుకుంటున్నాను. ఓకే, సో కాక్లా చేస్తున్నాను. ఇక్కడ హెడ్ వచ్చేసి ఇలా కొంచెం బాడీలా వచ్చేస్తాం అన్నమాట. ఇది కరెక్ట్గా ఉంటుంది మనకు పియర్ అయితే. నెక్స్ట్ వింగ్స్ వచ్చేసి క్యారెట్, ఓకే, ఇలా జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ లెగ్స్ కూడా క్యారెట్లో ఇక్కడ కొంచెం జిగ్జాగ్గా కట్ చేసి తీసేస్తున్నాను.
అలాగే బీక్ కూడా క్యారెట్లోనే. నెక్స్ట్ ఐస్ వచ్చేసి మిరియాలు, ఓకే. సో పైన క్రోన్ కూడా క్యారెట్లోనే కట్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా పియర్తో ఒక చిన్న స్లైస్లా కట్ చేసి మనం క్యారెట్తో వింగ్స్, అలాగే క్రోన్, బీక్, లెగ్స్ పెట్టేసుకొని హ్యాపీగా ఇలా కాక్ షేప్లో మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా మనం ట్రై చేసి ఇస్తే చాలా చాలా బాగుంటుంది. హ్యాపీగా వాళ్ళు కూడా ఆ ఫ్రూట్ని మొత్తంగా తినేస్తారు. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. మైదా పిండితో స్నాక్స్ తయారు చేసేటప్పుడు అవి ఎక్స్ట్రాగా మనకు క్రిస్పీగా రావాలంటే ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెదిపి ఆ పిండిలో కలిపేసి మనము స్నాక్స్ తయారు చేసుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీగా అలాగే క్రంచీగా వస్తాయి. చూసారు కదా, సీజనల్గా దొరికే ఫ్రూట్స్తో మనం ఇలా మంచి మంచి కార్వింగ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా దోసకాయ రొయ్యల కూర రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. దోసకాయ ముక్క, అలాగే ఒక ప్రాన్. దోసకాయ ముక్కకి అలాగే రొయ్యకు కూడా దీంట్లో వేసుకున్న మనకు ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలూకు ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టేశాయి. సూపర్ టేస్టీగా ఉన్నాయి రెండు కూడా. సో నాకు తెలిసి దీంట్లో ఆ దోసకాయలో ఉండే పులుపు సరిపోయింది. కొంచెం ఇలా కొంచెం ముద్దకూరలా చేసుకుంటే రైస్ కాంబినేషన్లో కానీ, లేదా చపాతీ, పుల్కా, లేకపోతే జొన్న రొట్టె వీటి కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది. సైడ్లో కొంచెం పచ్చిగా ఉల్లిపాయ అది కొంచెం నిమ్మరసం పెట్టేసుకొని తింటే ఇంకా సూపర్. అసలు ఇంకేమనలేం. సో వెంటనే రొయ్యలు తెచ్చేసుకొని ఒక్క దోసకాయ వేసేసుకొని మీరు ఇలా చేసేసుకున్నారనుకోండి, మీరు కూడా నిజంగా సూపర్ అనేస్తారు. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.